ఏలూరు జిల్లాలోని ప్రసిద్ధి చెందినటువంటి కొల్లేరు సరస్సు ఆక్రమణలపై కేంద్ర సాధికార కమిటీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కొల్లేరు అభయారణ్యం పరిధిలో వెలిసిన అక్రమ చేపల చెరువుల ధ్వంసానికి తక్షణమే రంగంలోకి దిగాలంటూ ఏలూరు జిల్లా కలెక్టర్ను కమిటీ ఆదేశించింది. అక్రమ చెరువుల కూల్చివేత ప్రక్రియలో అటవీశాఖకు జిల్లా యంత్రాంగం పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది. కొల్లేరులో తాజా ఆక్రమణలు, అక్రమ గట్ల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరింది సుప్రీంకోర్టు కమిటీ. క్షేత్రస్థాయిలో అక్రమ చెరువులను కూల్చివేస్తుంటే స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని, ఆక్రమణదారులు అడ్డుకు తగులుతున్నారని అంటూ అటవీ పర్యావరణ శాఖ చేసిన ఫిర్యాదుపై కమిటీ తీవ్రంగా స్పందించింది. కోమటిలంక జంతు పరిరక్షణ కేంద్రం, వైల్డ్ లైఫ్ శాంక్చురీ పరిధిలోని అక్రమ చెరువులకు కరెంటు కనెక్షన్లు ఎలా ఇచ్చారంటూ విద్యుత్ శాఖపై కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచ గుర్తింపు పొందిన ఆటపాక పక్షుల సంరక్షణ కేంద్రానికి నీటి సరఫరా నిలిపివేయడంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. నీరు లేక ఈ కేంద్రం ఎండిపోవడం, పక్షుల మనుగడ ప్రమాదంలో పడడంపై కైకలూరు మాజీ ఎమ్మెల్యే నంబూరి వెంకటరామరాజు వేసిన పిటిషన్ను కమిటీ విచారించింది. మెడికల్ వేస్ట్, పురుగు మందుల వ్యర్థాలతో కొల్లేరు సరస్సు పూర్తిగా కలుషితం కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీనిపై తక్షణమే సమగ్ర సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.